నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మనం చూసినట్లయితే వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టి సరే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి నిజంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కక్షపూరితంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారా? వారు నిజంగా లేదు అంటే ఇల్లీగల్ యాక్షన్స్ చేస్తేనే అరెస్టులు చేస్తున్నారా? ఇది ఇలా ఉంటే ఇంకా సోషల్ యాక్టివిస్టుల పైన కూడా అక్రమ కేసులు అని చెప్పి వైసీపీ నేతలు అయితే అంటున్నారు. మరి అసలు ఈ అరెస్టుల వెనకాల వాస్తవాలేంటి? మరి ఇప్పుడు బయటకు వచ్చి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకోండి అనడం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము వైసీపీకి చెందిన కీలక నేతలు ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెడితే చాలు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, మాకు భయం లేదు, మీరు అరెస్ట్ చేస్తే మేము భయపడేది లేదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నిజంగా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఎవరినైనా అరెస్ట్ చేసిందా? అసలు వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటారు? మనం చూసాం, మొన్న రోజా కానివ్వండి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, అరెస్ట్ చేస్తే మాకు భయం లేదు అంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ యాక్షన్స్ చేశారు ఏంటి సార్? దీనిపై మీ స్పందన ఏంటి? ఒకటండి, ఈరోజు వైసీపీ నాయకులు ఏంటంటే వాళ్ళు ఏదో ఈరోజు వచ్చి ఎలివేషనల్ డైలాగులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఏ తప్పులు చేశారు. వాళ్ళకేంటంటే సినిమా మొత్తం కనబడతా ఉంది ముందర. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి రేపు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు రేపు కేసులు ఎదుర్కోబోతున్నారు, రేపు జైలుకి వెళ్తారు. వాళ్ళు చేసిన తప్పులకు 2019 నుంచి 24 వరకు వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద అవినీతి చేశారు. వాళ్ళ పేదల భూములు లాక్కున్నారు, వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి అక్రమాస్తులు సంపాదించుకున్నారు, అదేవిధంగా ఎంతోమందిని వేధించారు. వీటన్నిటిలో ఏంటంటే ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ జరిగిన తర్వాత వీళ్ళంతా దోషులుగా తేలబడి రేపు జైలుకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు సానుభూతి మాటల కోసం ఇప్పుడు ఏంటంటే ఏమీ తెలియనట్టు మీరు పెట్టుకోండి, వీళ్ళేదో ఏమి చేయనట్టు కక్ష సాధింపు చేస్తున్నట్టుగా వక్రీకరించడానికి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇది క్లారిటీగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. రోజాకి ఏం తెలీదా? రోజా గారు ఏ విధంగా అవినీతి చేయలేదు? తిరుమల టికెట్ల విషయంలో కావచ్చు, ఏపీఐసి చైర్మన్గా కావచ్చు, అదేవిధంగా టూరిజం అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా కావచ్చు, ఏ విధంగా అవినీతి చేశారో అప్పుడు ఏ విధంగా ఆరోపణలు ఎదుర్కొన్నారో అన్నీ తెలుసు. వాటన్నిటిపైన విచారణ జరిగితే ప్రాపర్గా రోజా గారు జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఆమె చేసిన తప్పులకి. అదేవిధంగా పేర్ని నాని గారు కావచ్చు, ఈ విధంగా అనేక మంది వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన తప్పిదాలకి రేపు జైలుకి వెళ్తారు. అందుకని వీళ్ళు ఏంటంటే ముందు వచ్చేసి ఏం చేయనట్టు సానుభూతి కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. ఇది ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు రేపు జైలుకి వెళ్ళడం తథ్యం. మళ్ళీ ఇంకొకటి మీరు చెప్పారు, సోషల్ యాక్టివిస్టులని ఎవరిని చేయలేదే? సోషల్ మీడియా యాక్టివిస్టులని తప్పు చేసిన వాళ్ళని, తప్పుడు రాతలు రాసిన వాళ్ళని, విష ప్రచారం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చట్టబద్ధంగా. దాంట్లో తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు అంతే. మళ్ళీ ఇంకొకటి, కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటే అవి సంబంధం లేని విషయాలను తీసుకొని వచ్చి ఇంట్లో ఆడవాళ్ళని ఈ విధంగా తప్పుడు రాతలు రాసిన అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వైసీపీ సోషల్ మీడియా ఎందుకు అంత భయపడుతోంది? ఎందుకంటే వాళ్ళు రాసింది తప్పుడు రాతలు రాశారు, ఇవన్నీ రాశారు. లీగల్గా ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా శిక్ష పడతాయి. అందుకని ఏంటంటే వీళ్ళు భయపడి ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తూ, అంటే ఈ విధంగా బయటకు వచ్చి ఎలివేషన్ మాట్లాడుతూ ఈ విధంగా తప్పుడు రాతలు రాయించి ఈరోజు ఏమీ తెలియని వాళ్ళలాగా బయట షో చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇది ఎవ్వరూ జనాలు నమ్మే పరిస్థితి లేదు. జనాలు కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తారా, మనకు పట్టిన పీడ విరగడవుతుందా అనుకుంటూ ఉన్నారు. సార్, యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు ఏవైతే అవినీతులు చేశారో గత 5 ఏళ్లలో కూడా ఏవైతే అవినీతులు అక్రమాలు చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాం, కాకినాడ పోర్టు విషయం కానివ్వండి, రేషన్ అక్రమ రవాణా కానివ్వండి. ఇలాంటి సందర్భాల్లో ప్రముఖ నేతలందరూ కూడా మా పైన కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేయండి అంటే నిజంగా అరెస్ట్ అవుతామని తెలిసి వాళ్ళు కావాలనే సానుభూతి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పకుండా 100కి 100 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు జైలుకి వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముందరనే షో చేసారనుకో, రేపు వచ్చి మేము చెప్పాం కదా ముందుగా మీకు వీళ్ళు చేస్తారని చెప్పి అని ప్రజల ముందు సానుభూతి కోసం క్లారిటీగా. తప్పు చేయనోడు ఏమంటాడు? ఎన్ని ఎంక్వైరీలు వేసుకుని నేను తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాను అంటాడు. కానీ వీళ్ళు తప్పు చేసి దొరికిపోయారు, దొంగలు. అందుకని ఏంటంటే ఈరోజు ఏమీ తెలియని వాళ్ళలాగా యాక్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఈ మాట నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి కూడా చెప్తారు, నేను ఎంక్వైరీలు వేసుకోండి, మీరు తప్పు చేయలేదు, వీళ్ళు కావాలనే పెడతారని కూడా వీళ్ళే వాదిస్తారు. ఎందుకంటే మూర్ఖులు వాదిస్తారు. ఈ వైసీపీ మూర్ఖులు ఖచ్చితంగా ఈ విధంగా మళ్ళీ డ్రామాలు స్టార్ట్ చేస్తారు. కానీ జనాలు ఒకటే కోరుకుంటున్నారు, ఈ అవినీతి పరులు వీళ్ళని ముందు లోపల పెట్టండి బాబు గారు అని దండం పెడతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు బయట ఉండి ఇంకా విషం జిమ్ముతూ ఉన్నారు కాబట్టి. మరి ఈ వీళ్ళ అరెస్ట్ ఎప్పటికి జరుగుతుంది అంటారు? ఒకటి మనం ఇదేదో కక్ష సాధింపు కాదు కదండి.
ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఒక ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తారు, చార్జ్ షీట్స్ వేస్తారు, సామన్స్ జారీ చేస్తారు, ఎంక్వైరీకి పిలుస్తారు, చాలా విచారణ చేస్తారు. ఆ తర్వాత ప్రాపర్గా మన న్యాయ వ్యవస్థలో తెలిసిందే కదా మీకు, ఆ విధంగా న్యాయ వ్యవస్థలో ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం ఫైనల్గా వాళ్ళు దోషులుగా నిలబడతారు. మరి ఎవరైతే అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళ అరెస్ట్ మాత్రం తప్పదు అని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలన్నీ కూడా సానుభూతి కోసం మాత్రమే ఈ నేతలందరూ కూడా చేస్తున్నారని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్.